హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి తెలుసుకోవడం అనేది జరిగిందండి. అయితే ఈ క్లాస్లో మనం హోమ్స్ లా గురించి తెలుసుకున్నాం. ఈ హోమ్స్ లా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. యాక్చువల్గా ఈ హోమ్స్ లా అంటే ఏంటి, దీన్ని ఎవరు కనిపెట్టారు, ఈ హోమ్స్ లా ద్వారా మనకి ఆ సైంటిస్ట్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి. యాక్చువల్గా జార్జ్ సైమన్ హోమ్ ఈయన 1827 సంవత్సరంలో మనకి హోమ్స్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. అసలుకి ఈ హోమ్స్ లా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే చూడండి, సెకండ్ పాయింట్, రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ రిలేషన్ ద్వారా మనకి సైమన్ హోమ్ ఏం చెప్పాడంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అని మనకి చెప్పడం జరిగింది. అది ఒకసారి మీకు క్లియర్గా డెఫినిషన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేస్తాను. చూడండి. ది ఎలక్ట్రిక్ కరెంట్ flowing through a conductor is directly proportional to the potential difference across its ends. ఇంగ్లీష్లో మనం ఇంత సింపుల్గా ఈ హోమ్స్ లా యొక్క డెఫినేషన్ అనేది చెప్పొచ్చండి. తెలుగులో ఈ హోమ్స్ నియమం యొక్క డెఫినేషన్ అనేది చెప్తాను. చూడండి. స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఒక లోహపు తీగ ద్వారా ప్రవహించుచున్న విద్యుత్ ప్రవాహం అనునది ఈ తీగకు అనువర్తింప చేయబడిన పొటెన్షియల్ తేడాకు అనులోమానుపాతంలో ఉంటుంది. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మనకి సైంటిస్ట్ చెప్పింది ఒకటేనండి. యాక్చువల్గా వోల్టేజ్ ఈజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. చూడండి, డెఫినేషన్ రాసే ప్రయత్నం చేస్తాను ఒకసారి క్లియర్గా. ది ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ flowing through a conductor is directly proportional to the potential difference across its ends. ఇదండి. అయితే ఈ నియమం ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఏదైతే కండక్టర్ ద్వారా విద్యుత్ అనేది ప్రవహిస్తుందో ఆ కండక్టర్ యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే. సో ద టెంపరేచర్ రిమైన్స్ ఎట్ ద temperature remains unchanged. టెంపరేచర్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇదండి యాక్చువల్గా మనకి ఈ సైమన్ హోమ్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన డెఫినేషన్ అండి ఇది. అయితే ఇప్పుడు మనం ఈ ఫార్ములా అనేది ఒకసారి చూద్దాం. చూడండి. V is directly proportional to I. It means voltage is directly proportional to current. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చండి. యాక్చువల్గా V ఈక్వల్ టు IR. ఇక్కడ R అంటే ఏంటి అని మీరు కనుక అడిగితే R అంటే యాక్చువల్గా కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. V ఈక్వల్ టు IR. R ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆఫ్ proportionality. ఏంటి సార్ ఇక్కడ ఆర్ అంటే రెసిస్టెన్స్ కదా, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంది. మీరేంటి సార్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారంటే దీన్నే మనం రెసిస్టెన్స్ ఆఫ్ ది కరెంట్
అని కూడా చెప్పొచ్చండి. రెసిస్టెన్స్ ఆఫ్ ది కరెంట్ ఆర్ రెసిస్టెంట్. రెసిస్టెన్స్ ఆఫ్ ది కరెంట్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్ అంటే మనకి రెసిస్టెన్స్ ఆఫ్ ది కరెంట్ అని కూడా రాయొచ్చు. అయితే ఈ పైన ఫార్ములాని మనం ఈ విధంగా ఒకసారి రాసి చూద్దాం. చూడండి, I = V/R. మనం ఈ విధంగా రాయొచ్చు కదండి పైన ఫార్ములాని. I = V/R. ఇక్కడ V అంటే మనకి తెలుసు కదండి పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్, R = రెసిస్టెన్స్, I = కరెంట్. అది కూడా ఇక్కడ రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, I = కరెంట్, V = వోల్టేజ్. అంటే మనం వాడుక భాషలో చెప్తున్నాను. దీన్ని మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా రాసుకోవచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్. అలాగే R = రెసిస్టెన్స్. సో ఈ విధంగా రాసుకుంటే ఇప్పుడు మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. ఇట్లా చూడండి, I = 1/R × V ఇలా కూడా రాసుకోవచ్చు కదండి. సో ఇప్పుడు మనం కరెంట్కి రెసిస్టెన్స్కి మధ్య ఉన్న రిలేషన్ చూద్దాం. చూడండి, కరెంట్ అంటే ఇక్కడ I, రెసిస్టెన్స్ అంటే R. సో కరెంట్ I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకసారి క్లియర్గా చూస్తే ఇప్పుడు రెసిస్టెన్స్ చూడండి, I = 1/R. ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది డబుల్ అయితే కరెంట్ అనేది హాఫ్ అవుతుంది. అర్థమైందండి. ఇఫ్ రెసిస్టెన్స్ ఈజ్ డబుల్డ్ then current is half. అంటే అదేంటండి, ఇప్పుడు ఒక కండక్టర్ ద్వారా మనం విద్యుత్ అనేది ప్రవహింపజేస్తే ఆ కండక్టర్కి కొంతమేరకు రెసిస్టెన్స్ అనేది ఉండిద్దండి. ఆ రెసిస్టెన్స్ R అనుకుంటే, మనం పంపించే కరెంట్ I అనుకుంటే, ఇప్పుడు ఈ కండక్టర్లో అలాగే రెసిస్టెన్స్లో ఉన్న అంటే ఈ కండక్టరు వీళ్ళలో ఉన్న కరెంటు అలాగే రెసిస్టెన్స్ అనేది 1:1 రేషియోలో ఉంటే, ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక డబల్ అయితే చూడండి, రెసిస్టెన్స్ కనుక డబల్ అయితే కరెంట్ అనేది హాఫ్ అయ్యిద్ది. సో మనకి రెసిస్టెన్స్ కరెంటు మధ్య ఉన్న రిలేషన్ అనేది మీకు అర్థమయ్యే ఉండిద్దండి. ఏదైనా కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ కనుక ఎక్కువైతే దానిలో నుంచి ప్రవహించే విద్యుత్ ప్రవాహం అనేది సగమయ్యిద్ది. అర్థమైందండి. రెసిస్టెన్స్ ఏదైనా ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది 2 రెట్లు కనుక పెరిగితే ఆ కండక్టర్లో నుంచి ప్రవహించే విద్యుత్ యొక్క సామర్థ్యం అనేది సగానికి పడిపోతుంది. అది మనకి ఈ ఫార్ములా ద్వారా మనం చెప్పుకోవచ్చండి. అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, చెప్తాను చూడండి. ఏంటంటే, ద కండక్టర్ విచ్ ఒబే హోమ్స్ లా ఆర్ కాల్డ్ ఓమిక్ కండక్టర్స్. చూడండి, ది కండక్టర్స్ which obey Ohm's law are called ohmic conductors. మరి నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే నాన్ ఓమిక్ కండక్టర్స్. నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే దట్ డు నాట్ ఒబే, లేదా ద కండక్టర్స్ ఇన్ విచ్ Ohm's law is not valid. Maybe resistors like కరెంట్ ఫ్లో అవని
కండక్టర్స్ అనమాట. లైక్ రబ్బర్ ఇట్లాంటి నాన్ ఓమిక్ కండక్టర్స్ అని కూడా అనొచ్చండి. సో ఇదండి హోమ్స్ లా గురించి. ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకున్నానండి. మన నెక్స్ట్ క్లాస్లో రెసిస్టర్స్ గురించి తెలుసుకుందాం.